Welcome back to VENKANNA English. Friends, I'm Dr. Venkanna and I'm talking to you about General English for TET, DSC, Gurukula or APPSC and TSPC examinations. Friends, General English లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే టెక్స్చువల్ గ్రామర్ చదవాలి. టెక్స్చువల్ గ్రామర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే సివిల్స్ లాంటి ఎగ్జామినేషన్స్లో, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామినేషన్స్లో ఎన్సెట్ బుక్స్ పైన పట్టు ఉండాలి. అదేవిధంగా స్టేట్ లెవెల్ లాంటి ఎగ్జామినేషన్స్లో మనకు పట్టు రావాలి అంటే ఫస్ట్ స్కూల్ బేస్డ్ గ్రామర్, స్కూల్ బేస్డ్ వొకాబులరీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఎవ్రీ అన్ఎంప్లాయిడ్ యూత్ షుడ్ నో అని మనం డిస్కస్ చేసాం చాలా. నెక్స్ట్ ఇందులో భాగంగా క్లాస్ 10 టెక్స్టువల్ వొకాబులరీ అండ్ గ్రామర్ నేను మీకు నేర్పించాను. క్లాస్ 9th టెక్స్టువల్ వొకాబులరీ అండ్ గ్రామర్ డిస్కస్ చేస్తున్నాం. సో ఫర్ 5 యూనిట్స్ నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో యూనిట్ 6 క్లాస్ 9th అందులో వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామినేషన్స్లో ముఖ్యంగా ఎగ్జిటి, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 మనకి రెగ్యులర్గా బిట్స్ అడుగుతుంటాడు. విచ్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ని గుర్తుపట్టండి, రిలేటివ్ క్లాస్ని గుర్తుపట్టండి, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ని గుర్తుపట్టండి అని అడుగుతాడు మనకి. ఐడెంటిఫై ఏ సెంటెన్స్ విత్ ఎ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ లేదా ఐడెంటిఫై అండ్ ఏ మాస్క్ ఇస్ అ ప్లేస్ ఇన్ విచ్ ముస్లిమ్స్ వర్షిప్. ఇక్కడ విచ్ అనేది దేనికి ఉదాహరణ అంటాడు. దిస్ ద డాగ్ దట్ బిట్ మీ యెస్టర్డే, ఇక్కడ దట్ అనేది దేనికి ఉదాహరణ అంటాడు. లేదా మోహన్ హూ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్ హ్యాస్ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ, ఇక్కడ హూ అనేటువంటి పదం దేనికి ఉదాహరణ అంటాడు. లేదా హూ హ్యాస్ గాట్ జస్ట్ మ్యారీడ్, ఈ వాక్యం దేనికి ఉదాహరణ అంటాడు. రిలేటివ్ క్లాస్, డిఫైన్డ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైన్డ్ రిలేటివ్ క్లాస్, ఇలా డిఫరెంట్ బిట్స్ అడుగుతాడు. ఈ విషయాలు అనేవి ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి యూనిట్ 6లో మనం డిస్కస్ చేస్తున్నాం. స్టే ట్యూన్. అంతకన్నా ముందు బిఫోర్ వి స్టార్ట్, రిమెంబర్ ఆల్ ద టైమ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకన్న ఇంగ్లీష్ గురు. రిమెంబర్, షేర్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్. సో దిస్ ఇస్ క్లాస్ 9th టెక్స్ట్ బుక్. ఇందులో యూనిట్ 6 yes. And Unit 6, this is all about a long walk to freedom, where the mind is without fear, and an icon of civil rights అని ఇంపార్టెంట్ లెసన్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్ అనమాట. ఇందులో వొకాబులరీ ఏముంది, గ్రామర్ ఏముంది అనేది మన ప్రధానమైన డిస్కషన్. చూడండి ఫ్రెండ్స్, ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ లెసన్. చూడొచ్చు. ఇన్క్లినేషన్ అంటే అవతారం, సింపుల్గా తెలుగులో ఏ ఫీలింగ్ దట్ మేక్స్ ఎ పర్సన్ టు డూ సంథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ some other character. Inevitably అంటే unavoidably, certainly to happen and unable to be avoided అంటే నాట్ ఏబుల్ టు ప్రివెంట్, ఆపలేం అనమాట. ఇప్పుడు కక్క వచ్చిన కళ్యాణం వచ్చిన ఆపలేం అంటాం కదా. అండ్ గెటింగ్ మ్యారీడ్, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఫర్ యూ టు గెట్ మ్యారీడ్ అండ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అలా మనం చెప్పొచ్చు. ట్విలైట్ యూజ్ టు డిస్క్రైబ్ ఏ వే ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై అన్సర్టినిటీ. ట్విలైట్ మెరుపు లాంటి అంశం అనమాట, అన్సర్టినిటీ. అండ్ మీలీ, మేజ్. నెక్స్ట్ ఇల్యూజన్, ఒక భ్రమ. అన్ ఐడియా ఆర్ బిలీవ్ విచ్ ఇస్ నాట్ ట్రూ, భ్రమ. మనకు భ్రమలు వస్తాయి, టెట్లో 30కి 30 వచ్చినట్టు, లేదా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు. అంటే నిజంగా కలగనాలి చెప్తున్నా. ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఈవెన్ నాకు తెలియదు, నేను ఇంగ్లీష్లోకి వస్తాను, ఇంగ్లీష్లో నేను తెప్పిస్తాను, నేనే తెచ్చుకుంటాను స్టేట్ ర్యాంక్స్ అని చెప్పేసి, ఈవెన్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఫస్ట్ ఒకటే మనం చేయాల్సింది, వర్క్ హార్డ్. సబ్జెక్ట్ షుడ్ బి ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. ఎప్పుడైనా సరే బిట్ చూసి చెప్తా, ఆప్షన్ చూసి చెప్తా, 2 బిట్లు చూసి చెప్తా, లేదా 4 ఆప్షన్ చూస్తే చెప్తా, ఇలాంటి పిటకథలు చెప్పొద్దు. పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా. మన మైండ్ ఎలాంటిదంటే భగవంతుడి లక్షణాన్ని ఇస్తాడు, మర్చిపోవడం. ఇట్స్ వెరీ గుడ్. బట్ ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ అపియర్ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫర్గెటింగ్ బిహేవియర్. అందుకే ఫస్ట్ ట్రై టు ఇంప్రూవ్. అసలు 50% మనకి జాబ్ వస్తుంది, మంచి మెమరీ పవర్ ఉంటాయి. 50% రిమెంబర్, 50% మనకు జాబ్ వస్తుంది. ఎప్పుడు మనకు మంచి మెమరీ పవర్ ఉండాలి. పక్కలతో కొట్లాటలు పెట్టుకోవద్దు చెప్తున్నా. పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయాలి. రీడ్ ఇన్ ద మార్నింగ్. రిమెంబర్, read only in the morning before 9 o'clock, before 8 o'clock, without brushing చెప్తున్నాను. సో అలా గడగడ ఒక గ్లాస్ వాటర్, 2 glasses వాటర్ తాగి కూర్చోండి, డెఫినెట్గా గుర్తుంటుంది. డిఫికల్ట్ సబ్జెక్ట్. సో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇల్యూజన్ విచ్ ఈస్ భ్రమ.
నెక్స్ట్ భ్రమలో ఉండొద్దు, రియాలిటీలో ఉండండి. we need to have imagination, illusion also. Earning my keep, which means doing useful thing to live. Today I am teaching, and teaching is just like earning my keep, లీడింగ్ మై లైఫ్ అనమాట. యానిమేట్, మేక్ సమ్వన్ మోర్ యాక్టివ్. ఇప్పుడు నా క్లాసెస్ ద్వారా మిమ్మల్ని నేను యానిమేట్ చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు యానిమేట్ ఆల్ ది పార్టిసిపెంట్స్, ఆల్ ద టెట్ ఆస్పిరెంట్స్ అండ్ త్రూ దీస్ క్లాసెస్, సో దట్ దీస్ క్లాసెస్ వుడ్ క్రియేట్ సర్టన్ ఇంట్రెస్ట్. సో యానిమేట్ అనమాట. ఫ్రెండ్స్ చూడండి, వెకాబులరీ, టేక్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్లైన్ వర్డ్స్. ఐ వాజ్ బార్న్ ఫ్రీ. ఫ్రీ అంటే ఏంటి అంటే ఏబుల్ టు యాక్ట్ ఎట్ వెల్, దాని అర్థం. నెక్స్ట్, I was prevented from fulfilling my obligations. Prevented means not able to perform, అడ్డుకోవడం అనమాట. My freedom was curtailed, shortened, and blocked. My freedom was curtailed, stopped. Next, I was not a virtuous leader, and virtuous, dignified, law-abiding, well-behaved, and honest. I was not a virtuous leader, law-abiding leader అనమాట. ఇక్కడ మీరు చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. మనకి ఎగ్జామినేషన్లో నౌన్ ఇచ్చి వర్బ్కి, వర్బ్ ఇచ్చి నౌన్కి, నౌన్ ఇచ్చి అడ్జెక్టివ్కి, అడ్జెక్టివ్ ఇచ్చి అడ్వర్బ్కి అడగడు. సో ఇట్లా అడుగుతాడు. అంతక బిట్ దేనికి సంబంధించిందో అర్థం కాక కొట్టుకుంటాం ఎగ్జామ్ సెంటర్లో బిట్ చూసి. అందుకే చాలా మంది టెట్ ఆస్పిరెంట్స్ దే రైట్ ఇంగ్లీష్ పార్ట్ ఎట్ ద ఎండ్. ఇది చాలా డేంజరస్ ఇష్యూ. అందుకే చెప్తున్నాను నేను మీకు, మీరు అట్లీస్ట్ నా క్లాసెస్ విన్న తర్వాత అయినా సరే కొంచెం స్టార్ట్ రైటింగ్ ఇంగ్లీష్ ఎట్ ద బిగినింగ్. ఫస్ట్ కొట్టి పడేసేయాలి. 24కి 20 రావాలి, మీకు 22 రావాలా. చాలామంది సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్సెస్ ఎగ్జిట్ పిల్లలు నెక్స్ట్ టెట్ పేపర్ 1, పేపర్ 2 రాసేటప్పుడు, అసలు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసేటప్పుడు వాడు తెలుగు రాస్తాడు, సైకాలజీ రాస్తాడు, సోషల్ కాంటెంట్ రాస్తాడు, చివరికి 10 నిమిషాల టైంలో ఇంగ్లీష్ పట్టుకుంటాడు. ఎక్కడ వస్తుంది మార్కులు? నేను అదే చెప్తున్నా ఫ్రెండ్స్, స్టార్ట్. ఈవెన్ నేను మీకు చెప్పాను చాలా సందర్భాల్లో, ఈవెన్ మై పేరెంట్స్ వర్ illiterate, but how was it possible for me to have a number of degrees, and how did I get at state first ranks, how did I get this junior research fellowships, cracking nets sets, and how did I qualify PhD entrance examinations in established universities like EFL University? Only hard work చేయాలి, గట్టిగా నమ్మాలి, ఫస్ట్ కష్టమైన దాన్ని ఫస్ట్ చేయాలి, అది మీరు బిల్డప్ చేసుకోండి. సో చూడండి ఎంత సింపుల్గా ఉందో. నెల్సన్ మండేలా వాజ్ అన్ అవుట్స్టాండింగ్ బ్లాక్ లీడర్. సో ఇక్కడ మనం ఏమొస్తుంది, బ్లాక్ లీడర్, ఇక్కడ బ్లాక్ లీడర్, ఇక్కడ వర్బ్ ఇచ్చాడు, మనం నౌన్కి మార్చాం. నెక్స్ట్, ఆఫ్ సౌత్ ఆఫ్రికా, హూ స్పెంట్ హిస్ లైఫ్ టైమ్ ఫైట్ రాయకుండా ఫైటింగ్ అంటే అప్రోప్రియేట్ వర్డ్గా మారుస్తున్నాం. ఫైటింగ్ అగైన్స్ట్ రేషియల్ segregation. ఓకే, నౌన్ ఫామ్ గా మార్చాం. అండ్ he had to spend 30 years of imprisonment to achieve freedom. Finally he created, verb ga marcham, created history when he became the first black man as the president of independent Republic of South Africa. This great leader who has been a source of inspiration. మనకి ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తాడు, ఇన్స్పైర్ అని బ్రాకెట్లు ఇచ్చి ఇన్స్పిరేషన్, ఇన్స్పైరింగ్లీ, ఇన్స్పైర్, ఏది కరెక్ట్ చూడ్ చేయండి అబ్బా అంటాడు. అలా మీరు నేర్చుకోగలగాలి, ప్రాక్టీస్ చేయగలగాలి. నెక్స్ట్, క్లోజ్ టెస్ట్లో భాగంగా నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, గ్రామర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, దట్ ఈస్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఫస్ట్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటి, సింపుల్గా టైం పాస్కి, రిలేటివ్ క్లాస్ రిఫర్స్ టు ఏ క్లాస్ దట్ బిగిన్స్ విత్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఇంగ్లీష్లో ఈ పదాలను ఇక్కడ రాస్తా మీకోసం. ఇంగ్లీష్లో హూ, హూస్, హోమ్ ఇవి పర్సన్స్కి మాత్రమే వాడతాం. దిస్, నెక్స్ట్ విచ్, that, ఓకే. నెక్స్ట్ యానిమల్స్, బర్డ్స్కి వాడతాం, యానిమల్స్, బర్డ్స్, ప్లేసెస్కి వాడతాం. నెక్స్ట్ విచ్, ఓకే. నెక్స్ట్ విచ్ అనేటువంటి అంశం కాదు, వేర్ అనేది ప్లేసెస్కి మాత్రమే వాడతాం. వెన్ టైంకి
వాడతాం అన్నమాట. ఇంగ్లీష్లో ఉన్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, హూస్ అండ్ ఇది ఎక్కువగా ఉపయోగించారు. విచ్, దట్ అండ్ వేర్, వెన్. ఈ పదాలను రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇందులో హూమ్ అనే పదాన్ని రేర్గా వాడతాం. రేర్లీ అంటే ఒక్క పర్సెంటేజ్ మాత్రమే. 100%లో జస్ట్ 1%. నెక్స్ట్ హూ, హూస్ పర్సన్స్కి వాడతాం. విచ్, దట్ యానిమల్స్, బర్డ్స్, ప్లేసెస్కి వాడతాం. వేర్ ఓన్లీ ప్లేసెస్. వెన్ టైమ్. ఈ పదాలను 1 2 3 4 5 6 ఇది కూడా కలిపితే 7. ఈ 7 వర్డ్స్ని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఏ క్లాస్ విత్ ఎ రిలేటివ్ ప్రొనౌన్ రిలేటివ్ క్లాస్. సింపుల్గా బండ గుర్తు. ఏ క్లాస్ విత్ ఎ రిలేటివ్ ప్రొనౌన్ రిలేటివ్ క్లాస్ అయిపోయింది. ఇక్కడ మనం నేర్చుకునేది ఏమి? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ టైప్స్, డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్. నేను మీకు ఆల్రెడీ యూనిట్ 1 క్లాస్ 10 డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ మనం డిస్కస్ చేసాం డీటెయిల్గా. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత యూనిట్ 1 క్లాస్ 10 టెక్స్టువల్ వొకాబులరీ అండ్ గ్రామర్ మరొకసారి చూడండి, మీ క్లారిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు చూడండి. ద మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ అ ప్రిజనర్. ఇక్కడ చూడండి, ద మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ అ ప్రిజనర్. ఈజ్ అ ప్రిజనర్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్. ద పీపుల్ అండ్ the people followed the principles that Mandela advocated. The people followed the principles. The people followed the principles that Mandela advocated. Okay, that Mandela advocated. Observe చేయండి, ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి ఈ పార్ట్, దిస్ ఈజ్ ఏ క్లాస్. హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఇదొక క్లాస్. దట్ మండేలా అడ్వకేటెడ్ ఇదొక క్లాస్. సో ఇదొక క్లాస్. ద మ్యాన్ ఈజ్ ఎ ప్రిజనర్. ద మ్యాన్ ఈజ్ ఎ ప్రిజనర్ ఇదొక క్లాసు. 2 క్లాసులు ఉన్నాయి. ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ ఇదొక క్లాసు. దట్ మండేలా అడ్వకేటెడ్ ఇదొక క్లాసు. ఈ క్లాస్కి ముందు ఏ కంజంక్షన్ లేదు కాబట్టి ఇది మెయిన్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ క్లాస్కి ముందు ఏముంది? దట్ ఉంది. దట్ రిఫర్స్ టు ద ప్రిన్సిపల్స్. దట్ ప్రిన్సిపల్స్ అంటే థింగ్స్, పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. సో దట్ అంటే దేనికి ఉదాహరణ? రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి దిస్ ఈజ్ రిలేటివ్ క్లాస్. ఓకే, ఇది రిలేటివ్ క్లాస్, ఇది సబార్డినేటివ్ క్లాస్, ఇది డిపెండెంట్ క్లాస్. అయితే ఇక్కడ దిస్ క్లాస్ డిఫైన్స్ దిస్ క్లాస్ కాబట్టి దిస్ ఈస్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. గింతే. ఇక్కడ చూడండి, ద మ్యాన్, విచ్ మ్యాన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ద మ్యాన్ who is a prisoner. The man is a prisoner. Which man? Who takes away another man's freedom. So this class describes this class, defines the main class kabatti this is defining relative class. Enduku relative class who to start ayindi. Who relative pronoun. Who man kabatti who ochindi. Remember, man kabatti who ochindi. Idi relative class. అండ్ ఇది డిఫైన్ చేస్తుంది కాబట్టి డిఫైన్ రిలేటివ్ క్లాస్. ఇంకొక బండ గుర్తుపెట్టుకోవాలి. పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు. పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు. ఒకటి పంక్చువేషన్ మార్క్స్ ఉండవు. రెండోది, ఇక్కడ వాడేటువంటి అంటే మెయిన్ క్లాస్లో వాడేటువంటి సబ్జెక్ట్స్ ఎప్పుడు కామన్ నౌన్స్ ఉంటాయి. ద మ్యాన్, ద పీపుల్, ద సిటీ, ద గర్ల్ ఇలా ఉంటాయి. అంతే తప్ప మోహన్, నిక్, వెంకట్ ఇలా పేర్లు ఉండవు. ఇలా పర్సనల్ ప్రొనౌన్స్ మన ప్రాపర్ నౌన్స్ ఉండవు. ఏముంటాయి? కామన్ నౌన్స్ ఉంటాయి. ఇంతే. కామన్ నౌన్స్ ఉంటే డిఫైన్ రిలేటివ్ క్లాస్. పంక్చువేషన్ మార్క్ లేకపోతే డిఫైన్ రిలేటివ్ క్లాస్. ఇంకా వేరే పిటకథలు వద్దు. మీకు బిట్ ఎలా అని ఇవ్వచ్చు? ఇది దేనికి ఉదాహరణ అంటాడు? రిలేటివ్ క్లాస్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రిలేటివ్ క్లాస్. ఇది రిలేటివ్ క్లాసు. ఇది హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, లేదా హూ అనేది సబార్డినేటివ్ కంజంక్షన్ కాబట్టి ఇది సబార్డినేటివ్ క్లాస్ అని కూడా అనొచ్చు. దిస్ ఈజ్ డిపెండెంట్ క్లాస్. నెక్స్ట్ రిలేటివ్ క్లాస్లో టైప్ డిఫైన్ రిలేటివ్ క్లాస్. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఇచ్చినా కరెక్ట్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ డిఫైన్ రిలేటివ్ క్లాసెస్. నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా డిస్కషన్ ఉంటుంది ఇక్కడ. ప్రిన్సిపల్స్, దీస్ వర్డ్స్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పేసి మీకు కావాలనుకుంటే ఒకసారి చదివి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవి దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ అడ్జెక్టివల్ క్లాసెస్. ఎక్కువగా మన వెన్, వేర్తో ఉంటే అడ్వర్బియల్, who, whom, whose and which, that ఈ 5 వర్డ్స్తో ఉంటే అవి అడ్జెక్టివల్ క్లాసెస్ కూడా అవుతాయి. అది నేను మీకు చెప్తాను. ఆల్రెడీ చెప్పినట్టున్నాను. మళ్ళీ కాంటెక్స్చువల్గా వస్తుంది. విల్ టాక్ అబౌట్. ఓకే, అంటే సమ్ ఆఫ్ ద రిలేటివ్ క్లాసెస్ దే ఫంక్షన్ యాజ్ అడ్జెక్టివల్, అడ్వర్బియల్. ముఖ్యంగా వెన్, వేరుంటే అడ్వర్బియల్, హూ, హూస్
అండ్ విచ్ దట్ ఉంటే అడ్జెక్టివల్. ఇది ఒకటి బండ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ వాడండి అబ్బా అని అంటున్నాడు. ఎగ్జాంపుల్స్ రాయండి అని. ఎగ్జాంపుల్స్ మనకి మీరు ఎక్కువగా ఐ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, యూ జస్ట్ చెక్ త్రూ. ఇంకేమైనా ఉన్నాయా అంటే ఓరల్ యాక్టివిటీ. ఎస్, ఇది మీకు పనికి రావచ్చు. మనకి క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటి అంశం ఉంది. క్వశ్చన్ ఇప్పుడు నో ఐ హావ్ వాచ్డ్ ఇట్, వాట్ ఇస్ ద రైట్ క్వశ్చన్ టు గెట్ దిస్ ఆన్సర్ అని అడుగుతున్నాడు కదా, అలాంటివి కూడా ఇట్లా అడగొచ్చు. ఏమని అడగొచ్చు? యూ మే యూజ్ ద ఫాలోవింగ్ వర్డ్స్ ఫ్రేజెస్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఏ వాక్యం వాడాలి, ఏ పద్ధతిలో వాడాలి, ఏ పద్ధతిలో వాడకూడదు అని అడగొచ్చు. ఇన్ మై ఒపీనియన్, ఐ పర్సనల్లీ ఫీల్, ఇట్స్ మై ఫీలింగ్, ఐ థింక్. ఇవన్నీ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. టు అగ్రి, ఒక వ్యక్తితో మనం ఏకీభవిస్తున్నామని చెప్పేటప్పుడు ఇవి వాడాలి. ఐ అగ్రి విత్ వర్ది ఒపోనెంట్స్, ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద, ఐ థింక్ దే ఆర్ యు ఆర్ రైట్, ఐ సపోర్ట్ ద ఐడియా. ఇలా మనం వాడొచ్చు. ఒక వ్యక్తితో మనం రిజెక్ట్ చేసేటప్పుడు టు డిసగ్రీ విత్ యువర్ ఆపోనెంట్, ఐఎమ్ సారీ టు డిఫర్ విత్ యూ మోహన్, వాట్ యు హావ్ సెడ్ విచ్ ఇస్ రాంగ్. ఇలా మనం వాడాలి. ఐ కంప్లీట్లీ డిసగ్రీ విత్ శైలజ, రిమెంబర్ వాట్ యు హావ్ స్పోకెన్ అండ్ దట్ ఈస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ ఐ డోంట్ లైక్. ఇలా చెప్పొచ్చు. ఇట్ మే బి యువర్ ఒపీనియన్ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ యు హావ్ సెడ్. ఇట్లా ఏ పద్ధతిలోనైనా నువ్వు ఉపయోగించవచ్చు. మనకు అడగొచ్చు రేపు ఎగ్జామినేషన్స్లో, టెట్లో భాగంగా, పేపర్ 1, పేపర్ 2లో భాగంగా, when somebody raised a statement, to accept, to agree or to disagree, the following is a right expression, the following is a wrong expression అని ఇందులో నుంచో బిట్ అడగొచ్చు. మిత్రులారా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ టు ఎస్టాబ్లిష్ యువర్ పాయింట్. మనం ఏదైనా కొత్త పాయింట్ చెప్పాల్సి వచ్చినప్పుడు సో ఇలా వాడాలి. ఇది నెక్స్ట్ వేర్ ద మైండ్ వితౌట్ ఫియర్ అనే పద్యం ఉంది. ఠాగూర్ది మీకు అందరికి తెలుసు. ఫ్రాగ్మెంట్స్ అంటే పీసెస్ అండ్ డొమెస్టిక్ అండ్ రీజనల్ and striving, working hard. I'm striving very hard to teach you and you have been striving hard to get good score in TET. Next, stream, river anamata, dreary, dull. Okay, next inka ఇది వండర్ఫుల్ స్పీచ్ బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అబ్బా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్కాన్, కాంటెంప్ట్. నెక్స్ట్, హౌసెస్, పైప్స్ ఫర్ సెండింగ్ అవుట్ గ్యాస్. శాంక్చురీ, షెల్టర్ అండ్ ప్రొటెక్షన్. శాంక్చురీ అంటే బర్డ్ శాంక్చురీ మనకు తెలుసు కదా. సెగ్రిగేషన్ అంటే సపరేషన్, సోషల్ సపరేషన్. క్యాస్ట్, సోషల్ సెగ్రిగేషన్, క్యాస్ట్ సెగ్రిగేషన్, కల్చరల్ సెగ్రిగేషన్, రీజనల్ సెగ్రిగేషన్. మనకి వాడు ఆ ప్రాంతం వాడు, వీడు ఈ ప్రాంతం వాడు, ఆ కులం వాడు, ఈ కులం వాడు అనేటువంటి భావన, మన విభజన. debilitating, weakening, and most of the upper class people, they debilitate you. Be careful. Antithetical, opposite. There are many antithetical elements in the society. Be careful about it. ఎలిజీ అంటే శోక గీతిక. ఎవరైనా చచ్చిపోయినప్పుడు చుక్కలోకి ఎక్కినాడు చక్కనోడు అని ఒక పాట పాశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎక్కువగా వాడారు. అలాంటి పద్యాలను శోక గీతిక, ఎలిజీలు అంటాం. నెక్స్ట్, audacious, bold, and many of women today are audacious. ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, ఫ్లాట్సమ్ అండ్ జస్టమ్, థింగ్స్ థ్రోన్ అవే యాజ్ యూజ్లెస్. పనికిరాని వస్తువులు బయటపడే, ఏదైనా కొత్త ఐటమ్ కొనుక్కుంటాం, ఫోన్ కవర్స్ అన్ని బయటపడేస్తాం. నెక్స్ట్, redemptive good that frees. heirloom, gift from ancestors. vocabulary, very very important vocabulary మీరు నేర్చుకోండి. సో ఇవి వర్డ్స్, వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ అనమాట. జస్ట్ యూ కెన్ లుక్ ఎట్. నెక్స్ట్, బ్లేజింగ్ లైట్ ఆఫ్ ట్రూత్. అండ్ ఇంకేమైనా పదాలు ఇచ్చాడా? రైటింగ్, ప్రాజెక్ట్ వర్క్ అని ఒకటి పడేశాడు. ఇది దిస్ ఇస్ వాట్. ఇంకేదైనా పాయింట్స్ ఉంటే మనం విల్ టాక్ అబౌట్. See my friends, Unit-6లో ఉన్నాం. ఎస్, Unit-6లో ఉన్నాం. ఒకసారి ఈ సినోనిమ్స్ అన్ని డిస్కస్ చేసాం. యాంటోనిమ్స్ మీరు చూడొచ్చు. ఇంక్లినేషన్, డిమోరలైజేషన్. ఇన్ఎవిటబుల్లీ, అవాయిడబుల్, ప్రివెంటబుల్. ఇల్యూజన్, రియాలిటీ. అనిమేట్, న్యాచురల్ ఆర్ యూజువల్. indivisible, separable. Prejudice, broad-minded. Curtailed, broadened. Phrasal verbs ఉన్నాయి. ran through, hit, కొట్టేయడం. The van ran through a woman and the woman and died on the spot. Abide by, to follow. I'm abiding by the rules of social media today to take classes. Idioms, ending my keep,
doing useful things to live. నెక్స్ట్ ఇవన్నీ చదివాం మై ఫ్రెండ్స్, ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ ఇవి మనం ఎక్సర్సైజ్ చూసాం. ఫ్రీ అంటే ఏంటి, ప్రివెంటెడ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇవి కూడా చదివాం. నెక్స్ట్, so remember all the time, subscribe to our YouTube channel Venkanna English Guru. If you want to get any doubts clarified, you can also be a part of our Telegram channel, which also begins with Venkanna English Guru. Instagram or Facebook or Telegram channel, everything which begin with Venkanna English Guru, be a part so that you will get all our inputs or updates about our classes. Thank you for watching. Share information to your friends and colleagues.